की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज के जय, 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 बोलो गणेश महाराज के जय। పేరు సతీష్. ఈ యొక్క గణనాథుడి 11 రోజులు మహోత్సవం ఇక్కడ 13 సంవత్సరాల నుంచి మా యొక్క ఆర్గనైజర్స్ పి వెంకయ్య గారు అలాగే ఎన్ వీరబ్రహ్మచారి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాల్లో ఎంతోమంది కమిటీ సభ్యులు వాళ్ళ సహకారంతో ఈ యొక్క 11 రాత్రులు ఎంతో విజయవంతంగా జరిగే కార్యక్రమాలు. అలాగే ఆఖరి రోజున ఇవాళ అన్నదానం తర్వాత ఇవాళ సాయంత్రం శోభాయాత్ర ముందు 3 లక్కీ డ్రాలు తీయబడ్డాయి. ఒక లక్కీ డ్రా వచ్చేసరికి పిల్లలకి గిఫ్ట్ ఇచ్చాము. అలాగే రెండో లక్కీ డ్రా వచ్చేసరికి లడ్డు ఇచ్చాము. మూడో లక్కీ డ్రా వచ్చేసరికి మనకి ఈవీ బైక్ పెట్టబడింది. దాంట్లో స్కూటీ గెలుచుకున్నారు. ఇందులో మనకి విఎంఎల్ ఆది విష్ణు మూర్తి గారు ఆయన సపోర్ట్ తోటి ఈ యొక్క బండి పెట్టడం జరిగింది. సో లక్కీ డ్రాలో గెలుచుకున్న వాళ్ళు లడ్డు గెలుచుకున్న వాళ్ళు వచ్చేసరికి క్రాంతి గారు. అలాగే లక్కీ డ్రాలో మనకి బండి గెలుచుకున్న వాళ్ళు ప్రసన్న కుమార్ గారు. మనకి ప్రతి సంవత్సరం ఇక్కడ లడ్డు పాట జరుగుతుంది. లడ్డు పాటలో మనకి ఈసారి మనకి కిరణ్ గుప్తా గారు లడ్డు ప్రసాదం సంపాదించారు. సో ఆయన రెండు విషయాలు మాట్లాడతారు. ఈ యొక్క ఆనందాన్ని. जय बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఈ మా గణపతి అసోసియేషన్ తరఫున దమ్మాయిగూడ సిద్ధార్థ కాలనీలో 13వ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగినది. ఈ 13 వార్షికోత్సవాలు ఎంతో విజయవంతంగా నడవడానికి గల కారకులైనటువంటి మొదటి నుంచి ఇక్కడ గణనాథుని ప్రతిష్ఠించి ఎన్నో కష్టాలతో ఇంత దూరం తీసుకొచ్చినటువంటి మా అన్నగారు అయినటువంటి వెంకయ్య గారు మరియు వీరబ్రహ్మచారి గారి ఆశీర్వాదంతో ఇదంతా నడవడం జరుగుతుందండి. వారితో పాటు కమిటీ సభ్యులు కూడా ఎంతో కష్టంతో ఈ గణేష్ నవరాత్రులు నడపడం జరుగుతున్నది. ఈ గణేష్ నవరాత్రుల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన గణపతి యూత్ అసోసియేషన్ తరఫున 13 సంవత్సరాలలో ఇక్కడికి వచ్చి లడ్డు వేలం కానీ ఆ తర్వాత పంచవేలంలో కానీ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఎన్నో శుభశాంతులు జరిగాయని చెప్పి మనకు అందరి తరఫున వచ్చి చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి గణపతి అసోసియేషన్ ముందుకు నడవడానికి ఎంతోమంది కమిటీ సభ్యులు ఎంతో కష్టపడి చాలా మన యువకులు అయితేమి మన అన్నగారు అయితేమి మన గణపతులు అందరైతేమి చాలా కష్టపడి చాలా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి 13 సంవత్సరాల తర్వాత ఈసారి మన లడ్డు వేలం పాట ఎవరి ఇయర్ జరుగుతుందండి. దాంట్లో వచ్చేసి ఈ సంవత్సరం మన కిరణ్ గుప్తా గారు మన గణపతి అసోసియేషన్ తరఫున జరిగిన లడ్డు వేలమును 2,80,000 రూపాయలకు దక్కించుకోవడం జరిగినది. అలాగే గణపతి అసోసియేషన్ తరఫున జరిగినటువంటి పంచవేలం పాటను మన శ్రావణ్ కుమార్ గారు 59,000లకు తీసుకోవడం జరిగినదండి. అలాగే ఈ సంవత్సరం మొదటిసారిగా ఒక ఎలక్ట్రికల్ వెహికల్ బైక్ను మనము లక్కీ డ్రాగా పెట్టడం జరిగిందండి. అది ఆదిశ్వర్ గారు మనకు చాలా సపోర్ట్ చేశారు. మన ఎలక్ట్రికల్ కంపెనీ వాళ్ళు వారి సహకారంతో ఈ ఎలక్ట్రికల్ స్కూటీ లక్కీ డ్రా తీసాము అందరి సమక్షంలో. ఆ లక్కీ డ్రా వచ్చేసి మన మల్లాపూర్లో ఉండే బ్రదర్ ప్రసన్న కుమార్ గారికి రావడం జరిగింది. అదేవిధంగా మన గణపతి అసోసియేషన్ ఎవరి ఇయర్
లడ్డు వేలంపాటుతో సహా ఒక లడ్డును నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి ఒక లడ్డును లక్కీ డ్రా ద్వారా ఒకరికి ఇవ్వడం జరుగుతుందండి. ఆ లక్కీ డ్రా మన ఖాళీలో ఉండేటువంటి ఒక క్రాంతికారికి రావడం ఎంతో సంతోషకరం అండి. అదేవిధంగా మా కమిటీ సభ్యులకు ఎప్పటి నుంచో అంటే గత 5-6 సంవత్సరాల నుంచి మాకు అండదండగా ఉంటూ అన్నప్రసాదాలకు తోడుగా ఉన్నటువంటి రామ్కుమార్ గారికి ధన్యవాదాలండి. అలాగే ఈ సంవత్సరం మాకు మా గణనాథుని ఇచ్చినటువంటి ప్రసాద్ గారికి వాళ్ళ కుటుంబాలకు ధన్యవాదాలండి. అదేవిధంగా గత 13 సంవత్సరాల నుంచి స్టేజీకి కానీ దేనికి కానీ ఎటువంటి ఆటంకం లేకుండా మన విజయ కన్స్ట్రక్షన్ వాళ్ళు మన ప్రసాద్ ఫ్యామిలీ వారు స్టేజ్ అనేది అరేంజ్ చేయడం జరుగుతున్నది. అలాగే మనకు కొత్తగా మన కమిటీలో చాలామంది అన్నగారు ఈసారి వచ్చారు. ఈ మీడియా సమావేశాలు అందరి పేర్లు చెప్పడానికి కోరలేకపోతుంది. మాకు సపోర్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ముందుకు జరగాలని చెప్పి అందరి ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి గణనాథుని ఆశీస్సులు అందరూ పొందాలని చెప్పి కోరుకుంటున్నామండి. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. నెలకొల్పే ఈ వినాయక గణపతి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 13వ వార్షికోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున మా దమ్మగూడలోనే పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తారు. పెద్ద గొప్ప విషయం ఇది. గణపతి యూత్ అసోసియేషన్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా పెరుగుతూ పెద్ద ఎత్తున చేస్తారు. నేను ఒక 5 సంవత్సరాల నుంచి లడ్డు కొనాలని చాలా ట్రై చేసిన, కాలేదు. ఇంకొకటి ఎక్కడ ఏంటంటే ఇక్కడ లడ్డు కొన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైఫ్ టర్న్ అయిపోతుంది. కంపల్సరీ ఈ ఇయర్ కొన్నారంటే నెక్స్ట్ ఇయర్ వరకు వాళ్ళ లైఫ్ టర్న్ అయిపోతుంది. మంచి నమ్మకం. నేను 5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, కాలేదు. లాస్ట్ ఇయర్ వచ్చి మొక్కిన, నాకు ఒక కోరిక తీరితే కంపల్సరీ కొంటా అన్న. ఆ గణపతి సహకరించడు. అలాగే సతీశన ఆశీస్సులు, గణపతి అసోసియేషన్ వాళ్ళ ఆశీస్సులు అందరితోటి లడ్డు దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జై గణేష్ మహారాజ్ కి.